ఆశీర్వాదకరంగా జరిగించి మీరే మహిమపడుతున్నాడు. యేసు క్రీస్తు నామమున పరమ తండ్రి. ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి 8వ నెంబర్ కీర్తన సర్వసత్య స్తోత్రగానం సర్వపర్యటన మొదటి చరణం, 3వ చరణం, 5వ చరణం, చివరి చరణం అందరూ లేచి నిలబడినట్లయితే ఆరాధన క్రమం జరుపుతున్నాం. 8వ నెంబర్ కీర్తన ప్రభు
చివరి క్రమంలో కలిసి చదువుతున్నాం. 46వ సంగీతం. దేవుడు మనకు ఆశ్రయమైన దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకునదగిన సహాయకుడు. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రంలో పర్వతము మునిగినను, వాటి జలములను ఘోషించు ఎరుగు కట్టినను, ఆ పొంగనకు పర్వతములు కదిలినను మనము భయపడము. ఒక నది కలదు, దాని కాలువ దేవుని పట్టణము సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలము సంతోషపరుచున్నవి. జలములు ఘోషించున్నవి, రాజములు కదులుచున్నవి. ఆయన తన కంఠధ్వని వినిపించగా భూమి కరిగిపోతున్నది. సైన్యముల అధిపతి యెహోవా యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడండి. ఆయనే భూమి మీద నాశనములు కలిగేవాడు. ఆయనే భూగంతముల వరకు యుద్ధములు మాట్లాడు. విల్లు విరుచువాడను బల్యమును తెగనరికివాడు ఆయనే. యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయవాడు ఆయనే. ఓరముడి నేనే దేవుడిని తెలుసుకొని అన్యజనులలో నేను మహోన్నతుడను, భూమి మీద నేను మహోన్నతుడను. సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. తండ్రికి కుమారుడికి ఈ దినమందే ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధ లేఖనాలను ఏర్పాటు చేయబడిన వారు సులువుగా వినరు. For today morning devotion, the Old Testament lesson has been taken from the book of Deuteronomy chapter 30 verses 15 to 20. The book of Deuteronomy chapter 30 verses 15 to 20. See, I have set before you today life and prosperity, death and adversity, if you obey the commandments of the Lord your God, that I am commanding you today by loving the Lord your God, walking in His ways and observing His commandments, decrees and ordinances, then you shall live and become numerous, and the Lord your God will bless you in the land that you are entering to possess. But if your God turns away and you do not hear but are led astray to go down to other gods and serve them, I declare to you today that you shall perish, you shall not live long in the land that you are crossing the Jordan to enter and possess. I call heaven and earth to witness against you today that I have set before you life and death, blessings and curses. Choose life so that you and your descendants may live, loving the Lord your God, obeying Him and holding fast to Him, for the means life and length of days, so that you may live in the land that the Lord showed to give your ancestors, to Abraham, to Isaac and Jacob. Here in the lesson. నేటి ఉదయకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన నూతన నిబంధన భాగంగా
కారణము. కొలస్సీలో ఉన్న పరిశుద్ధులకు అనగా క్రీస్తునందు విశ్వాసమైన సహోదరులకు దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలును సహోదరుడైన తిమోతియును శుభమని చెప్పి రాయని. మన తండ్రి అయిన దేవుని నుండి కృపయు సమాధానము మీకు కలుగును గాక. పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసము గురించి పరిశుద్ధులందరి మీద మీ ప్రేమ గురించి మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తం ప్రార్థన చేయొచ్చు. మన ప్రభువు క్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. మీ యొద్దకు వచ్చిన స్వార్థ సత్యమును గురించిన బోధ వలన ఆ నిరీక్షణ గురించి మీరు ఇంతకుముందు వింటిరి. ఈ స్వార్థ సర్వలోకంలో వ్యాపించుచున్నట్లుగా మీరు దేవుని కృపను గురించి విని సత్యంగా గ్రహించిన నాటి నుండి మీరు సైతము ఫలించుచు వ్యాపించుచున్నది. ఎపఫ్రాను మా ప్రియుడైన తొలి దాసుని వలన మీరు ఈ సంగతులను నేర్చుకుంది. అతడు మా విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. అతడు ఆత్మయందరి మీ ప్రేమను మాకు తెలిపినవాడు. దీనితో పత్రిక పాఠ్యం ప్రియ దేవుని సంగమా, మరి ఒకసారి మీ అందరినీ వాక్యము ధ్యానంలోకి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామం నాకు వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు ఆరాధన అంతటిలో మీరు అధిష్ఠించి క్రమంగాను మర్యాదను జరిపించిన విధానం బట్టి వందనాలు, స్తోత్రాలు. ఇప్పుడు వాక్య ధ్యానం వెళ్తుండగా మీరే నాకు సహాయం చేసి నడిపించమని యేసుక్రీస్తు నామమున నడుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఈ ఉదయకాలపు ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధ లేఖన భాగంలో చదవగానే ఉన్నాం. పాత నిబంధన గ్రంథం నుండి ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయం 15వ వచనం నుంచి 20వ వచనం వరకు చదువుగానే ఉన్నాం. క్రొత్త నిబంధన గ్రంథం నుండి అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1 నుంచి 8వ వచనం వరకు చదువుగానే ఉన్నాం. నేటి ధ్యానం కొరకు నేను ఏర్పాటు చేసినటువంటి నూతన నిబంధన పాఠ్యభాగముగా కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1 నుంచి 8వ వచనాలు ధ్యానించాలని ఆశపడుతున్నాను. నేను ఏర్పాటు చేసినటువంటి అంశము క్రైస్తవ జీవిత పునాది అనే అంశాన్ని నేను ఏర్పాటు చేసుకుని ఉన్నాను. అంశము ధ్యానించేటకు ముందుగా నేను కొలస్సీ పత్రిక గురించి మీకు తెలియజేయాలని ఆశపడుచు ఉన్నాను. పౌలు రోమా చెరసాలలో ఉన్నప్పుడు క్రీస్తు శకం 60-61లో ఈ పత్రికను రాశాడని చాలా మంది పండితుల యొక్క అభిప్రాయం. పౌలు ఖైదీగా ఉన్నప్పుడు 4 పత్రికలను రాశాడు. వాటిలో కొలస్సీయులకు రాసిన పత్రిక ఒకటి. కొలస్సీ పట్టణము చిన్న ఆసియా దేశంలోని లైకాస్ లోయలోని ఉన్నటువంటి నది ఒడ్డున ఉన్నది. ఇది ఆధునిక టర్కీ దేశంలో ఉంది. ఇది ఎఫెసకు దాదాపుగా 100 మైళ్ళ దూరంలో ఉన్నది. పౌలు ఎఫెసీలో ఉన్నప్పుడు కొందరు కొలస్సీ నుండి వచ్చి అతని యొక్క బోధను ఉన్నారు. ఇలా వచ్చిన వారిలో ఒకరైనటువంటి ఎపఫ్రా కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7-8వ వచనంలో మనం చూడగలం. పౌలు చెప్పినటువంటి స్వార్థను విని విశ్వసించాడు ఎపఫ్రా. అతడు కొలస్సీ పట్టణానికి తిరిగి వెళ్ళి ఒక నూతన సంఘాన్ని స్థాపించాడు. నేను ఏర్పాటు చేసినటువంటి అంశము క్రైస్తవ జీవిత పునాది. క్రైస్తవ పునాది
అసలు క్రైస్తవ పునాది అంటే ఏమిటి? ఒక ఇంటిని లేదా కట్టడము నిర్మించటకు పునాది అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. పునాది లేని ఇల్లు కానీ కట్టడము కానీ, నిలవబడినటువంటి సిద్ధాంతం లేని సమాజం కానీ, సంఘము కానీ నిలవలేదు. క్రైస్తవ సంఘము క్రీస్తు అనే బండపై పునాదిపై కట్టబడింది. ఈ యొక్క క్రైస్తవ జీవిత పునాదికి ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ప్రభువైన యేసుక్రీస్తు వారు. క్రైస్తవ జీవిత పునాదికి ముఖ్యమైనటువంటి వ్యక్తి యేసుక్రీస్తు వారు. మనం చదువుకున్నటువంటి లేఖన భాగము నుండి కొలస్సీ సంఘాన్ని పరిశీలించినట్లయితే పౌలు ద్వారా సువార్తమైనటువంటి ఎపఫ్రా కొలస్సీ పట్టణంలో సువార్తను ప్రకటించి కొందరిని విశ్వాసంలోనికి నడిపించి ఒక సంఘాన్ని స్థాపించాడు. ఆ సంఘం యొక్క స్థితిగతులను పౌలుకు వివరించడం జరిగింది. కొలస్సీ సంఘం యొక్క ప్రేమను, ఆత్మయందు వారికి ఉన్నటువంటి బలము, క్రీస్తునందు వారికి ఉన్నటువంటి విశ్వాసం గురించి ఎపఫ్రా పౌలుకు ఖైదులో ఉండగా వివరించాడు. దానికి పౌలు స్పందించి కొలస్సీ సంఘానికి శుభవచనంతో కూడినటువంటి ఉత్తరములు రాశాడు. ఈ క్రైస్తవ జీవిత పునాదికి నేను ఏర్పాటు చేస్తున్నటువంటి 3 అంశాలను ఏర్పాటు చేసుకున్నాను. విశ్వాసము మొదటి అంశము, 2 నిరీక్షణ, 3 ప్రేమ. విశ్వాసం గురించి నేను వివరించాలని ఆశపడుతూ ఉన్నాను. విశ్వాసము అనగా ఏమిటి? విశ్వాసము అనగా నమ్మకము. విశ్వాసము అనేటువంటిది నమ్మకం. ఎపఫ్రా ద్వారా సత్య సువార్తను వెళ్ళినటువంటి కొలస్సీ పట్టణంలో విశ్వాసులు విశ్వసించారు, సంఘంగా కట్టబడినారు. వారు సువార్తని విని విశ్వసించారు. వినుట వలన విశ్వాసము అనేటువంటిది కలుగుతుందని, వినుట క్రీస్తును గురించిన మాటను వలన కలుగునని వారు గ్రహించారు. రోమీయులకు రాసిన పత్రిక 10:17 మనం చూడగలం. క్రీస్తును గురించిన మాటలలోని మాటలందు వారు విశ్వాసం ఉంచారు. క్రీస్తు జనం, క్రీస్తు యొక్క బోధలు, శ్రమ, మరణం, పునరుద్ధానం, ఆయన మళ్ళీ తిరిగి వస్తాడనేటువంటి సత్య సువార్త, ఈ మాటలను వారు విశ్వసించారు. విశ్వాసము బైబిల్లో ఆవగింజతో పోల్చబడి ఉన్నది. ఆవగింజ చిన్నదైనప్పటికీ ఆవగింజను అది భూమిలో వేయగా అది మొక్కగా పెరిగి పెద్ద వృక్షం వలె ఏ వీధిగా విస్తరిస్తున్నారు. అలాగే విశ్వాసము అనేటువంటిది మా యొక్క జీవితంలో అంతకంతకు ఫలిస్తూ ఎదుగుతూ అభివృద్ధి చెందాలి. కాబట్టి కొలస్సీ విశ్వాసులు వారి విశ్వాసమును బట్టి వారి కొరకు ఎల్లప్పుడూ ప్రార్థిస్తూ కృతజ్ఞతలు తెలియపరిచాడు అపోస్తలుడైన పౌలు. వారు ఉంచినటువంటి విశ్వాసమును బట్టి పౌలు కృతజ్ఞతాపూర్వకమైనటువంటి వందనాలను తెలియజేస్తూ వారిని బలపరిచినాడు. రెండవ అంశంగా నిరీక్షణ గురించి నేను తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను. అసలు నిరీక్షణ అంటే ఏమిటి? నిరీక్షణ అంటే ఆకాంక్ష లేక ఎదురుచూపు. క్రైస్తవ గొప్ప సద్గుణములలో ఇది ఒకటిగా ఉంది. విశ్వాసము, ప్రేమ, పరలోకమందు మీ కొరకు ఉంచబడినటువంటి నిరీక్షణ నుండి కలుగుతున్నాయి అని పౌలు చెబుతూ ఉన్నాడు. నిరీక్షణ ఏమిటి? అది రక్షణ, నిత్య జీవము, పరలోకంలోని స్వాస్థ్యం కూర్చున్నది. వీటిని గురించి క్రైస్తవులు నిరీక్షిస్తారు. మన నిరీక్షణ బలహీనమైనటువంటిది కాదు. మన నిరీక్షణ అటువంటిది బలమైనది, స్థిరమైనది ఉన్నది. ఎందుకంటే అది క్రీస్తు నుండి కలిగినది, క్రీస్తులో ఉన్నది. మన నిరీక్షణ ఎవరంటే
యేసుక్రీస్తు వారు. కొలస్సీ సంఘ విశ్వాసులు సువార్త సత్యమును గురించి, బోధనను గురించి విని వారు నిరీక్షణ పొంది ఉన్నారు. ఏ విధంగా నిరీక్షణ పొంది ఉన్నారు? యేసుక్రీస్తు వారు ఈ లోకంలో పరిశుద్ధాత్మ ద్వారా జన్మించి ఆయన ఈ లోకంలో చేసినటువంటి పరిచర్యను, శ్రమ, మరణ, పునరుద్ధరణ గురించి తెలుసుకుని మరి ఒకసారి తన రెండవ రాక కొరకు నిరీక్షణను వారు కలిగి ఉన్నారు. క్రీస్తు సువార్త సత్యము, దాని నుండి మనకు రక్షణ, నిత్య జీవము అనేటువంటిది మనకు లభిస్తుందని వారు నిరీక్షణ కలిగి ఉన్నారు. మరొక అంశంగా ప్రేమ. పౌలు కొలస్సీల విశ్వాసము మొదట తెలుసుకుని ఉన్నాడు. తదుపరి వారి యొక్క ప్రేమను గురించి తెలుసుకుని ఉన్నాడు. కొలస్సీలు క్రీస్తులో ఉన్నటువంటి ప్రేమను బట్టి ఆయన దేవునికి కృతజ్ఞతాపూర్వకమైనటువంటి వందనములు చెల్లించాడు. క్రైస్తవ సత్యములన్నిటిలో అత్యంత గొప్పదైనటువంటిది ప్రేమ. విశ్వాసము, నిరీక్షణ మరియు ప్రేమ, వీటిలో శ్రేష్టమైనది ప్రేమే అని ఇక్కడ తెలియబడి ఉన్నది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 13వ వచనంలో మనకు తెలియబడి ఉన్నది. విశ్వాసము మరియు నిరీక్షణ వీటన్నిటిలో బహుశ్రేష్టమైనది ప్రేమే అని అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 13వ వచనంలో తెలియజేసి ఉన్నారు. ప్రేమను బట్టి ఇతరులు యేసును వెంబడించే వారిని గుర్తించదని ఆయన స్పష్టముగా మనకు తెలియజేపాడు. క్రైస్తవ జీవితంలో కనబడవలసినటువంటి అన్నిటికంటే మించినది ప్రేమే అని పౌలు మరియు పేతురు రచించారు. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో, మొదటి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో మనకు చూడగలం. దేవుడు ఈ లోకమును ప్రేమించి తన అద్వితీయ కుమారుని ఈ లోకంలోనికి పంపించాడు. ఆయన శిలువలో చేసినటువంటి త్యాగపూరితమైనటువంటి ప్రేమ ద్వారా అందరికీ రక్షణ అనేటువంటిది కలిగి ఉన్నది. యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చి ఆయన చేసినటువంటి త్యాగపూరితమైన ప్రేమ అనేటువంటిది మనం చూసినప్పుడు తల్లిదండ్రుల మధ్య ఉన్నటువంటి ప్రేమ, భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ప్రేమ, సహోదరుల మధ్య ఉన్నటువంటి ప్రేమ, బంధుమిత్రుల మధ్య ఉన్నటువంటి ప్రేమ ఈ లోక ప్రేమ కంటే ప్రాముఖ్యమైనటువంటిది యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ. తన యొక్క ప్రాణాన్ని సైతం పాపులమైనటువంటి మన వరకు తన యొక్క ప్రాణాన్ని సైతం అర్పించి తన యొక్క ప్రేమను మనకు తెలియపరిచి ఉన్నాడు. నేను ఒక వ్యక్తి గురించి చెప్పాలని ఆశపడుతున్నాను. సినీ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి గారు తన ఇంటర్వ్యూలో తెలియజేస్తున్నాడు. సర్వలోకంలో మానవుల వరకు ప్రాణత్యాగం చేసినటువంటి ఒకే ఒక దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని తెలియజేస్తూ ఉన్నారు. అలాగే స్వామి వివేకానంద గారు మరొక విషయాన్ని తెలియజేస్తున్నారు. నేను ఆ కాలంలో పుట్టి ఉన్నట్లేదే, నా రక్తంతో ఆయన పాదములను కడిగేవాడిని అంటే క్రీస్తు కాలంలో నేను పుట్టి ఉన్నట్లేదే, నేను క్రీస్తు కాలంలో పుట్టి ఉన్నట్లేదే, నా రక్తంతో ఆయన పాదములను కడిగి ఉండేవాడిని తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకంటే సర్వ మానవాళి కోసం తన యొక్క ప్రాణాన్ని సైతం త్యాగం చేసినటువంటి ఒకే ఒక దేవుడు ఎవరైనా ఉన్నారంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని కొంతమంది పండితులు తెలియజేస్తున్నారు. ఎఫెసు స్థాపించినటువంటి కొలస్సీ సంఘము పౌలు ద్వారా శుభవార్తలు, ప్రశంసలు అందుకున్నది. కొలస్సీ సంఘము గురించి పౌలు మంచి సాక్ష్యం ఇచ్చాడు. కొలస్సీ సంఘం క్రైస్తవ జీవితము జీవించటకు క్రీస్తు అను పునాదిపై కట్టబడింది. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ వాటిపై నిలిచింది.
ఫలించింది. కొలసీ సంఘము ఏ రీతిగా ఫలించిందో అలాగనే మన యొక్క సంఘాలు కూడా సువార్త వ్యాపించడానికి ఫలించడానికి కృషి చేయవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. సేవా తప్పిదిలో ఉన్నటువంటి మనం రాబో కాలంలో సంఘంలోకి వెళ్ళి విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ పెంపొందించే వారిగా ఉన్నట్టు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేసి నడిపించిన గాక. ప్రార్థన ప్రార్థన ఆశీర్వాదంతో మనం ఆరాధనను ముగించుకున్నాం. ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనములు, స్తోత్రమైన ఇంతవరకు ఆరాధనలో, పాటల్లో, వాక్యం జ్ఞానించులో మీరే మా మధ్య ఉండి నడిపించిన కారణం బట్టి వందనములు, స్తోత్రమైన గతించినటువంటి కాలాన్ని సజీవుడక చేయడం మమ్మల్ని కాచి భద్రపరచు. మా యొక్క నూతనమైనటువంటి జీవితాన్ని మా జీవితంలో ప్రసాదించిన దాన్ని బట్టి వందనాలు నాయన. అలాగే నాయన ఆ యొక్క ఏసీటీసీ కొరకు ప్రార్థన చేస్తున్నాం, ఏసీటీసీ కుటుంబం వరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. విద్యార్థులు ఉన్నారు నాయన, వారు చదువుతుండగా సేవ తప్పిదంతి నాయన నీ సజీవుడక చేయడం వారిని కాచి భద్రపరచండి. వారికి కావాల్సినటువంటి ఆర్థిక సహాయాన్ని అందించమని ప్రార్థన చేస్తున్నాం. మా కళాశాలలో బాయ్స్ హాస్టల్లో న్యూ బిల్డింగ్ కడుతుండగా వాటికి కావాల్సినటువంటి ఆర్థికపరమైనటువంటి వనరులను దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో, డెంగ్యూ ఫీవర్, కరోనాలో, రాత్రులతో, దుఃఖులతో, టైఫాయిడ్ జ్వరంతో బాధపడుతున్నారో వారు వేసినటువంటి మందుల ద్వారా వారికి స్వస్థత కలిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అలాగే మాకు బోధిస్తున్నటువంటి నేను ఉపాధ్యాయులు ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబంలో ఆయన కావాల్సినటువంటి ఈవులు దయచేయమని ప్రార్థన చేస్తున్నాము. ప్రిన్సిపల్ గారిని, రిజిస్టర్ గారిని, ప్రొఫెసర్స్ గారిని ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. నాన్ టీచింగ్ స్టాఫ్ వర్కర్స్ ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను. ఆయన ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించమని ఈ కొద్ది విన్నపంలో మీకు ముందు ఉంచుతూ మా ప్రభువు ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మిగిలిన నిమిత్తం బ్రతిమాలు పెట్టుకుంటున్నాం మా పరమ తండ్రి. పరలోకమున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము చేరుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరుగాక. మా దిన ఆహారమేడ మాకు దయచేయండి, మేడపాపం చేసిన వారిని మీరు క్షమించిన ప్రకారం మా అపరాధాలను మమ్మల్ని శోధన యొక్క తగ్గించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవే తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని, ప్రభు అయిన యేసుక్రీస్తుని కృపయు సమాధానం మనందరికీ కలుగజేయను గాక. ఆమేన్. అందరికీ వందనాలు.